అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అల్లం ముందుగా నీటిలో నానబెట్టుకొని పైన తొక్కంతా తీసేసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ రొబ్బలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలామంది అల్లం తొక్క తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకుని పట్టుకుంటారు, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందని. కానీ అల్లం ఎండిపోతుంది, టేస్ట్ ఉండదు. అలాగే మిక్సీ పట్టినప్పుడు పీచుల కింద అయిపోతుంది. ఇలాగైతే మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రకంగా మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మీకు అప్పుడప్పుడు పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ అలా కాదు అనుకుంటే కనుక అల్లం మట్టిలో ఉంచుకొని తర్వాత వెల్లుల్లిపాయలు రొబ్బలన్నీ ఒలుచుకుని గాలికి ఉంచేసుకోవాలి. ఉంచుకుని అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక డబ్బాలోకి తీసుకొని గాలి ఆడుకోకుండా మూత పెట్టుకోవాలి. మీకు ఎందుకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటే ఇందులో ఆయిల్, పసుపు, సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు అవేమీ వేసుకోకపోతే కనుక ఒక 1 వీక్ అలా ఉంటుంది. 1 వీక్ తర్వాత కూడా ఉంటుంది కానీ ఎక్కువ మంచి స్మెల్ రాదు, పాడైన స్మెల్ లైట్గా వస్తుంది. అందుకని ఆయిల్, సాల్ట్, పసుపు కంపల్సరీ వేసుకోండి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ ఉంచుకోండి. ఎక్కువ రోజులు టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.